ఇందులో ఉన్న గ్రాఫిక్ కార్డ్ 1650, ఈ ల్యాప్టాప్లో ఉన్న గ్రాఫిక్ కార్డ్ 3050, ఇందులో ఉన్న గ్రాఫిక్ కార్డ్ 4050. ఈ ల్యాప్టాప్తో కొన్ని వందల లైవ్లు చేసి ఉంటాం టీసీసీ. షలో, ఈరోజు ల్యాప్టాప్స్ గురించి మాట్లాడుకుందాం. టీసీసీ ఛానల్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా ఫ్రెండ్స్ ఆ తర్వాత సేవకులైన వారు ఎంతోమంది లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వటం కోసం ఏ ల్యాప్టాప్ కొనాలి, ఏ స్పెసిఫికేషన్స్ ఉండాలని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. ఎవరైనా అడిగితే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం కోసమైనా, లేకపోతే డైరెక్ట్గా ఎవరికైనా డౌట్ ఉంటే ముందే తెలుసుకోవడానికైనా అనుకూలంగా ఉంటుందని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అవన్నీ చెప్పే ముందు ఇన్ని ల్యాప్టాప్స్ చుట్టూరు పెట్టుకున్నారంటే అంత అవసరమా అనుకోవచ్చు మీరు. ఏంటంటే మనం చెప్పే పాయింట్ ఏదైనా ఆ పాయింట్కి వ్యాలిడిటీ ఉండాలంటే అక్కడ మీకు ప్రూఫ్ కనిపించాలి, ఎదురుగా మీకు కనిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టినవే, ఈ మ్యాక్బుక్ తప్ప. ఇవన్నీ ఏంటంటే అది నా ఎడిటింగ్ కంప్యూటర్ మ్యాక్ మినీ M1, ఆ తర్వాత ఇవి మా టీంలో మెంబర్స్ ల్యాప్టాప్స్, ఆ తర్వాత ఇది నా మ్యాక్బుక్ ప్రో, నా ఇప్పుడు ఆడియోని ఇది రికార్డ్ చేస్తుంది, ఆ తర్వాత ఇది ఐప్యాడ్, నా వీడియో ఫీడ్ని నేను ఇందులో చూసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇవన్నీ నా సిస్టమ్. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, నేను చెప్పింది వ్యాలిడ్ అని మీకు కొంచెం నమ్మకం కలగడం కోసం ఇవన్నీ పెట్టాను. ఓకే, పాయింట్లోకి వెళ్దాం. లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం కోసం ఏది బెస్ట్ ల్యాప్టాప్ అండి, లేకపోతే వీడియో ఎడిటింగ్ కోసం ఏది బెస్ట్ ల్యాప్టాప్, లేకపోతే గేమింగ్ కోసం ఏది బెస్ట్ ల్యాప్టాప్ అంటే, బెస్ట్ ల్యాప్టాప్ అంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, ఏది బెస్ట్ మొబైల్ అని చెప్తే iPhone 16 Pro Max అని చెప్పొచ్చు, లేకపోతే Galaxy S25 Ultra అని చెప్పొచ్చు. 1,50,000 పెడితే బెస్ట్ వస్తాయి. అంత సింపుల్ కాదు కదా బెస్ట్ అంటే. ప్రైస్కి పర్ఫార్మెన్స్కి బెస్ట్ మనకి ఏది వస్తుంది, ఏ రేంజ్ వరకు పెట్టాలి, మన రిక్వైర్మెంట్స్ ఏంటనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి లైవ్ స్ట్రీమింగ్ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుంటే తప్ప ఏ ల్యాప్టాప్ కొనాలనేది మనకు తెలియదు. లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. లైవ్ స్ట్రీమింగ్ బెస్ట్గా రావాలంటే చాలా విషయాలు డిపెండ్ అయి ఉంటాయి. కెమెరా మంచిదై ఉండాలి. కెమెరా మంచిదై అంటే సరిపోదు, లైటింగ్ మంచిగా ఉండాలి. ఎంత మంచి కెమెరా అయినా సరే ట్యూబ్ లైట్లతో రికార్డ్ చేసామనుకోండి, లైవ్ స్ట్రీమింగ్ సరిగ్గా రాదు. CRI అని ఉంటుంది, కలర్ రెండేషన్ ఇండెక్స్ అనమాట. కాబట్టి అది మంచి లైటింగ్ అంటే మామూలు కెమెరా అయినా సరే చాలా మంచి క్వాలిటీగా వస్తుంది. తర్వాత క్యాప్చర్ కార్డు ఉంటుంది, క్యాప్చర్ కార్డు మంచిదై ఉండాలి. అప్పుడు మనకి ల్యాప్టాప్ల దగ్గరికి వస్తాం. ల్యాప్టాప్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత మంచిగా అవి స్ట్రీమింగ్ చేస్తాయి. కానీ ఎంత పవర్ఫుల్ సిస్టమ్ అయినా సరే నెట్ స్పీడ్ సరిగ్గా లేదనుకోండి, లైవ్ సరిగ్గా రాదు. ఎంత వీడియో క్వాలిటీ మంచిగా ఉన్నా సరే ఆడియో బాగాలేదనుకోండి, వీడియో బాగోపోయినా పర్వాలేదు కానీ ఆడియో బాగోపోతే మనుషులు చూడలేరు. మనకు తెలుసు కదా. ఇప్పుడు వీడియో కనిపించకుండా బ్లైండ్ అయిపోయిన తర్వాత ఆడియో వినిపిస్తుంది అనుకోండి, మనం కొంచెంసేపు చూడగలుగుతాం. అదే ఆడియో ఆఫ్ అయిపోయి వీడియో కనిపిస్తుంది అనుకోండి, మనం చూడగలుగుతామా? కాబట్టి వీడియో కంటే ఆడియోనే ఇంపార్టెంట్. ఇలాగ లైవ్ స్ట్రీమింగ్ అనేది చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈరోజు ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా చాలా విషయాలు వీలైతే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ల్యాప్టాప్స్ విషయానికి వస్తే లైవ్ స్ట్రీమింగ్ కోసం ఏం రిక్వైర్మెంట్? లైవ్ స్ట్రీమింగ్ కోసం మెయిన్గా ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డు ఉంటాయి. ల్యాప్టాప్ కొనేటప్పుడు చాలా విషయాలు మనం చూస్తాం, స్పెక్స్ని, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, గ్రాఫిక్ కార్డ్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. మెయిన్గా ఇక్కడ స్ట్రీమింగ్ చూసినప్పుడు సింపుల్గా మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రాసెసర్ మంచిదే ఉండాలి, తర్వాత గ్రాఫిక్ కార్డ్. ఈ రెండే చాలా ఇంపార్టెంట్ అండి. లైవ్ స్ట్రీమింగ్కి బాగా ఇంపార్టెంట్ అయిన స్పెక్స్ ఏంటంటే ప్రాసెసర్ కంటే గ్రాఫిక్ కార్డు చాలా ఇంపార్టెంట్. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇంటెల్, AMD అని ఉంటాయి. లైవ్ స్ట్రీమింగ్ కోసం ఇంటెల్ ప్రాసెసరే తీసుకోవాలి. AMD అనేది గేమింగ్కి బెటర్గా ఉంటుంది, కానీ ఇంటెల్ అనేది వీడియో సంబంధించిన ఏ పనులకైనా బాగా ఉపయోగపడుతుంది, స్ట్రీమింగ్ అయినా వీడియో ఎడిటింగ్ అయినా. ఎందుకంటే ఇంటెల్లో క్విక్ సింక్ అనే ఫీచర్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇంటెల్ తీసుకోవాలి. ఏ జనరేషన్ తీసుకోవాలి? 10, 11, 12, 13, ఇప్పుడు 14 కూడా జరుగుతుంది, 15 కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఏ జనరేషన్ తీసుకోవాలంటే మ్యాక్సిమం మీ బడ్జెట్ని బట్టి 10th జనరేషన్ పైన ఏదైనా పర్వాలేదు, 11th కానీ 12th కానీ. నన్ను అడిగితే ఏది బెస్ట్ ఖచ్చితంగా అంటే కనుక 13th జనరేషన్ నుంచి పైది ఏదైనా తీసుకోండి అని నేను రికమెండ్ చేస్తాను. 13th కానీ 14th కానీ, ఇప్పుడు 15th కూడా వస్తాయి. 13th మినిమం ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. కానీ 10th జనరేషన్ కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది 10th జనరేషన్ i5 ప్రాసెసర్, ఇక్కడ మీకు కనిపిస్తుంది 11th జనరేషన్ i5 ప్రాసెసర్, ఇక్కడ కనిపిస్తుంది ఎదురుగా ఉన్నది ఇది అన్నిటికంటే ప్రీమియం, ఇది 13th జనరేషన్ i5 మనకి స్వీట్ స్పాట్ అనమాట. అందుకంటే ఎక్కువైతే మనకి వేస్ట్, మన రిక్వైర్మెంట్స్కి అది పనికిరాదు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది 10th జనరేషన్ i5 ప్రాసెసర్ ఉంది కదా, ఇందులో ఈ ల్యాప్టాప్తో కొన్ని వందల లైవ్లు చేసి ఉంటాం. టీసీసీలో వచ్చే ప్రతి లైవ్ కూడా ఈ ల్యాప్టాప్లోంచి వస్తుంది. 10th జనరేషన్ తర్వాత ఏదైనా పర్వాలేదు, ఇప్పుడు చాలా టైం అయింది కాబట్టి ఇది తీసుకుని ఆల్రెడీ 3 years ఎంతో అయింది.
కాబట్టి 12 కూడా కాకుండా 13తో స్టార్ట్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీకున్న బడ్జెట్ని బట్టి 13th i5, మళ్ళీ i3 కాదు i5, 13th జనరేషన్ i5 అనేది మినిమం అనమాట. మనకి ఫ్యూచర్ ప్రూఫింగ్ కూడా చూసుకోవాలి కదా. తర్వాత గ్రాఫిక్ కార్డు విషయానికి వస్తే ఇంటెల్, AMD, NVIDIA అని 3 కంపెనీలు గ్రాఫిక్ కార్డులు తయారు చేస్తాయి. ఆ మూడిట్లో ఏది బెస్ట్ అంటే కనుక NVIDIA అనమాట. NVIDIA గ్రాఫిక్ కార్డ్స్లో NVENC కోడెక్ అని ఉంటుంది. దాంతో స్ట్రీమింగ్ చేస్తే లైవ్ క్వాలిటీ చాలా బాగా వస్తుంది. మళ్ళీ ఎన్కోడింగ్ అనే ఒక విషయం ఉంటుంది. ఏంటంటే సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్, హార్డ్వేర్ ఎన్కోడింగ్. సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అంటే మనం తీసుకున్న ఆ వీడియోలోంచి వచ్చే ఫుటేజ్ని ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఎన్కోడ్ చేస్తుంది. అనగా నెట్లో అప్లోడ్ చేయడానికి అనుకూలంగా దాన్ని కన్వర్ట్ చేసి అది అప్లోడ్ చేస్తుంది. యూట్యూబ్లోకైనా లేకపోతే ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయితే అందులోకి అప్లోడ్ చేస్తుంది. సో ఈ కన్వర్షన్ ఏదో ఉందో అది ఎంత ఎఫిషియెంట్గా జరిగితే అంత బెటర్ అనమాట. సైజ్ తగ్గించాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ తగ్గకూడదు. అదే ఎన్కోడింగ్లో ఉన్న హార్డెస్ట్ పార్ట్ అనమాట. కాబట్టి సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అనుకోండి ప్రాసెసర్ చేస్తుంది. అప్పుడు ప్రాసెసర్ మీద హెవీ డ్యూటీ పడిపోయి సిస్టమ్ స్లో అయిపోద్ది. ఆ ఎన్కోడింగ్ ప్రాసెసర్ మీద పడకుండా ఉండాలంటే కనుక మనకి గ్రాఫిక్ కార్డ్ మంచిది ఉండాలి. ప్రాసెసర్తో పని ఏంటంటే మొత్తం లైవ్ స్ట్రీమింగ్, ఇప్పుడు OBS ఆ లైవ్ స్ట్రీమింగ్ దేంతో నడిపిస్తున్నామో అది అంతటిని ఆ సాఫ్ట్వేర్లన్నింటినీ నడిపించేది ప్రాసెసరే. కాబట్టి దాని మీద ఎడిషనల్ బర్డెన్ పడకుండా ఉండాలంటే గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. NVENC కోడెక్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు 1650, ఇందులో ఉన్న గ్రాఫిక్ కార్డు 1650. ఈ ల్యాప్టాప్లో ఉన్న గ్రాఫిక్ కార్డు 3050 NVIDIA అనమాట. ఇందులో ఉన్న గ్రాఫిక్ కార్డు 4050. ఇక్కడ మనకి మ్యాక్బుక్ కూడా ఉంది, మ్యాక్బుక్ ప్రో. ఇది కూడా లైవ్ స్ట్రీమింగ్కి పనికొస్తుంది, కానీ దాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. మ్యాక్బుక్లో చాలా విషయాల్లో లిమిటేషన్స్ ఉంటాయి. పోర్ట్స్ విషయంలో లిమిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత బ్యాటరీ లైఫ్ యావరేజ్గా ఉంటుంది. ఇప్పుడు కొత్త M1 సిరీస్ అవి అయితే బాగానే ఉంటాయి, కానీ ఇంటెల్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే చాలా బ్యాటరీ లైఫ్ ప్రాబ్లం ఉంటాయి. కాబట్టి లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం యాపిల్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయడం మంచిది. వీడియో సెక్టర్ అయినా లేకపోతే గ్రాఫిక్స్తో ఏదైతే సంబంధం ఉంటుందో, గేమింగ్ అయినా 3D రెండరింగ్ అయినా 3D సంబంధించిన ఏదైనా సరే వీడియో ఆ ఏరియాల్లో గ్రాఫిక్ కార్డుల విషయానికి వస్తే NVIDIA చాలా సుపీరియర్గా ఉంటుంది. వీడియో ఎడిటింగ్ విషయానికి వస్తే మ్యాక్బుక్ చాలా సుపీరియర్గా ఉంటుంది. కానీ స్ట్రీమింగ్, ఆ తర్వాత గేమింగ్ ఇలాంటి వాటి విషయానికి వస్తే మట్టుకి విండోస్ ల్యాప్టాప్స్ చాలా బాగుంటాయి. కాబట్టి మనము ప్రాసెసర్ విషయం అయిపోయింది, గ్రాఫిక్ కార్డు విషయం అయిపోయింది. ప్రాసెసర్ 13th జనరేషన్ i5 కంటే ఏదైనా పర్వాలేదు, i7 కానీ i9 కూడా ఉంటుంది, అంత అవసరం లేదు. i5+ ఉండేలా చూసుకోండి. NVIDIA గ్రాఫిక్ కార్డు మ్యాక్సిమం 3 సిరీస్లో RTX 3050 కానీ 3060 కానీ ఇంకా పైది ఏదైనా పర్వాలేదు, లేదా 4050 కానీ 4060 కానీ ₹1,00,000 లోపల 50 to 1 lakh మధ్యలో బడ్జెట్ కోసం నేను చెప్తున్నాను. ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్స్ ఉంటాయి. యాసోస్లో జెఫరస్ అని ఒక సిరీస్ ఉంటుంది, అందులోకి వెళ్ళామనుకోండి 3 lakhs ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి విండోస్లోనే. కాబట్టి ఈ ల్యాప్టాప్స్ ఏంటంటే యాసస్ టఫ్ సిరీస్. ఈ రెండు కూడా యాసస్ టఫ్ సిరీస్ అనమాట, గేమింగ్ ల్యాప్టాప్స్. ఇదేమో ఏసర్ నైట్రో సిరీస్. ఈ 3 ల్యాప్టాప్స్ కూడా మేమే ఆర్డర్ పెట్టాం. కాబట్టి నేను సెలెక్ట్ చేసినవి అనమాట ఇవన్నీ. లైవ్ స్ట్రీమింగ్కి ఉపయోగపడేలాగా ఇది లైవ్ స్ట్రీమింగ్ కోసం. ఇది 3D రెండరింగ్ చేసి డిజైనింగ్ నేర్చుకుంటున్న స్టూడెంట్ అనమాట. ఇది మా రిలేటివ్ది. ఇది కూడా వీడియో ఎడిటింగ్ అవన్నీ ప్రొఫెషనల్ వర్క్స్, ఫోటోషాప్ అవన్నీ చేసుకోవడం కోసం ఇవన్నిటిని వాడుతూ ఉంటాం. మెయిన్గా ఈ సిస్టమ్ అయితే కనుక అన్నిటినీ మన ఛానల్స్లో వాడే మ్యాక్సిమం TCC ఛానల్లో చేసే ప్రతి వర్క్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ల్యాప్టాప్లో జరుగుతూ ఉంటుంది. తర్వాత ర్యామ్ 8GB ర్యామ్ సరిపోదు, 16GB మినిమం ఉండాలి. మీరు కొనుక్కునేటప్పుడు మీరు యూట్యూబ్లో దానికి ఆ మోడల్కి సంబంధించిన రివ్యూస్ చూసుకుని ఆ మోడల్కి ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఉందో లేదో చెక్ చేసుకోండి. సాధారణంగా మ్యాక్బుక్స్కి అయితే అసలు ర్యామ్ ఎక్స్పాన్షన్ అనేది ఉండదు. ఇప్పుడు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ కూడా లేదు. ఇప్పుడు విండోస్ ల్యాప్టాప్స్ కూడా అలాగే తయారవుతున్నాయి. కాబట్టి మనం ర్యామ్ స్లాట్ ఖాళీగా ఉందా, లేదా స్టోరేజ్ కోసం NVMe స్టోరేజ్ ఏదైనా ఖాళీగా ఉందా స్లాట్ అనేది చూసుకుని అప్పుడు తీసుకోండి. ఎందుకంటే అలా లేని పక్షంలో మనం తర్వాత 8GB ర్యామ్తో కొన్నాం అనుకోండి, ఇంకా 8GB ర్యామ్ తోటే ఉండిపోవాలి. అదొకటి చూసుకోవాలి. 16GB అనేది మినిమం ఉండేలా చూసుకుని తర్వాత స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడ చాలామంది చాలా మిస్టేక్ చేస్తారు. 1TB SSD లేదా 1TB హార్డ్ డిస్క్ తీసేసుకుంటారు. అంత అవసరం లేదు. 512 SSD ఉంటే సరిపోద్ది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడ ఉన్న నా ఎడిటింగ్ PC ఏది ఉందో అది 256GB SSD మ్యాక్ మినీ M1 అనమాట. దాంతో నేను 4K ఎడిటింగ్లు ఇవన్నీ ఇప్పుడు మీరు చూసే వీడియో కూడా ఆ PCలోనే చేస్తాను. కాబట్టి మనము ఎక్కువ స్టోరేజ్
ప్రైమరీ సిస్టంలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అందులో 256 GB స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. కానీ దానికి 3 చూడండి ఎస్ఎస్డీలు, 3 1 TB ఎస్ఎస్డీలు కనెక్ట్ చేసి ఉన్నాయి. మీరు కావాలనుకుంటే అలాంటి ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీలైనా మీరు కనెక్ట్ చేసుకుని స్టోరేజ్ని ఎప్పటికప్పుడు డంపింగ్ చేసేసుకోవచ్చు. కానీ ఇంటర్నల్గా ఎక్కువ స్టోరేజ్ పెట్టుకుంటే మనం చెత్త పేరుకుంటుంది తప్ప ఇంపార్టెంట్ విషయాల కోసం మనం ఇంటర్నల్ స్టోరేజ్ని వాడకూడదు. ఓన్లీ ప్రాసెసింగ్ వర్క్ కోసం వాడుకోవాలి. 512 GB అంటే చాలా ఎక్కువ అనమాట. 512 GBకి 1 TBకి దగ్గర 10,000 డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఏది ల్యాప్టాప్లో అయితే. మనం అదే 10,000 పెడితే ఒక 2 TB ఎస్ఎస్డీ కొనేసుకోవచ్చు 10-12,000. ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే డబ్బులు మీకు బడ్జెట్ సరిపోతే కనుక ఎంతైనా కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఏ సిరీస్ కొనుక్కోవాలి, గ్రాఫిక్ కార్డ్ అవసరమా, గ్రాఫిక్ కార్డ్ అవసరం లేకపోయినా పర్వాలేదా, మెయిన్ గేమింగ్ సంబంధించిన ల్యాప్టాప్లే మనం తీసుకోవాలి. ఇవన్నీ కూడా గేమింగ్ ల్యాప్టాప్స్ అనమాట. గేమింగ్ ల్యాప్టాప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మన చేతిలో ఉండే పీసీలు చేయగలిగిన బెస్ట్ పని ఏంటంటే గేమింగ్ అనమాట. గేమింగ్ యూజ్ చేసినంత కంప్యూటింగ్ పవర్ ఇంకే సాఫ్ట్వేర్లు లేకపోతే ఏవి వాడవు. గ్రాఫికల్ డిజైనింగ్ అయినా, 3D రెండరింగ్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా, ఫోటో ఎడిటింగ్ అయినా, ఫోటోషాప్, లైట్ రూమ్, ఎంత హెవీ సాఫ్ట్వేర్ అయినా సరే గేమింగ్ కంటే తక్కువే ప్రాసెసింగ్ అవి వాడుకుంటాయి. కాబట్టి గేమింగ్ కోసం తయారు చేసిన పీసీలు ఏముంటాయి, వాటికి ఫ్యాన్స్, ఇంటర్నల్ ఫ్యాన్స్ ఉంటాయి, కూలింగ్ సిస్టమ్స్ బాగుంటాయి, అవి స్టాండర్డ్గా ఉంటాయి. చూడటానికి నీట్గా ఉంది కదా, అందంగా ఉంది కదా, షోగా ఉంది కదా అని చెప్పి మామూలుగా స్లీక్ డిజైన్లు ఏమి తీసుకోకూడదండి. మ్యాక్బుక్ లా ఉంది కదా అని చెప్పి తీసుకోకూడదండి. మనం గేమింగ్ కోసం తయారు చేసిన పీసీలనే తీసుకోవాలి. ఈ గేమింగ్ కోసం తయారు చేసిన ల్యాప్టాప్స్ ఎలా ఉంటాయంటే చూడండి, అన్ని వైపులా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చూసారు కింద ఫ్యాన్స్ అన్నీ కూడా చాలా హెవీగా ఉంటుంది. టఫ్ సిరీస్ అనమాట, యాసూస్ టఫ్ సిరీస్. కాబట్టి ఏ కంపెనీలో తీసుకోవాలి అంటే మెయిన్గా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి యాసస్ అనే కంపెనీ బెస్ట్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం. తర్వాత యాసస్లో టఫ్ సిరీస్ అని ఉంటుంది. ఆ తర్వాత ఆర్ఓజీ సిరీస్ అని ఉంటుంది. టఫ్ సిరీస్ అని బడ్జెట్లో ఉంటాయి, ఆర్ఓజీ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. తర్వాత యాసర్ నైట్రో, యాసర్ ప్రిడేటర్, యాసర్ నైట్రో అని సిరీస్లు ఉంటాయి. ఇది యాసర్ నైట్రో అనేది లో ఎండ్, ప్రిడేటర్ అనేది ఇంకొంచెం హై ఎండ్. ఇవి కానీ తర్వాత లెనోవో కానీ ఏదైనా పర్వాలేదు. ఏ బ్రాండ్ అయినా సరే ఇప్పుడు ఏదైనా సరే 1 year వారంటీ ఉంటుంది. ఇంటికి వచ్చి బాగు చేస్తారు ఏమైనా ప్రాబ్లం వస్తే, అంతే తప్ప ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఆన్లైన్లో తీసుకోండి, మంచి డీల్స్ వస్తాయి. కొంతమంది టెక్ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పటికప్పుడు డీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ డీల్స్ చూసుకుని అందులోంచి తీసుకోవచ్చు. గేమింగ్ పీసీ, బెస్ట్ గేమింగ్ పీసీ ఒక 50,000లో 60,000 అని పెడితే అది ఏదైనా డీల్ వచ్చిందంటే మీరు తీసుకోవచ్చు. చెక్ చేసుకుని ఈ 3 క్రైటీరియాలు 13th జనరేషన్ i5, RTX 30 సిరీస్, 16 GB ర్యామ్, ఈ 3 ఉంటే సరిపోద్ది. ఇంకా స్టోరేజ్ అనేది లీస్ట్ ప్రయారిటీ. గ్రాఫిక్ కార్డుల విషయానికి వస్తే 30 సిరీస్ దాటిన తర్వాత ఇంకో కొత్త ఫీచర్ యాడ్ అయింది. ఏంటంటే AV1 ఎన్కోడింగ్ అని ఒకటి వచ్చింది. అదేంటంటే అన్ని పీసీలకి ఇప్పుడు యూనివర్సల్గా ఒకే ఎన్కోడింగ్ సిస్టమ్ పెట్టాలని చెప్పి AMD అయినా, NVIDIA అయినా, ఇంటెల్ అయినా, ఏదైనా సరే, ఈవెన్ యాపిల్ అయినా సరే ఒకే ఎన్కోడింగ్ సిస్టమ్ అనమాట. అది AV1 ఎన్కోడింగ్ అని ఒకటి వచ్చింది. అది అన్నిటికంటే బెస్ట్ క్వాలిటీలో స్ట్రీమింగ్ చేస్తుంది. అది కావాలనుకుంటే కనుక మీకు NVIDIA 30 సిరీస్ కానీ 40 సిరీస్ కానీ మీరు తీసుకోవాలి. 4050 కానీ 4060 కానీ. సో 13th జనరేషన్ ప్రాసెసర్, 40 సిరీస్లో గ్రాఫిక్ కార్డ్, 4050 కానీ 4060 కానీ, 16 GB ర్యామ్, 512 GB SSD. మీరు అవసరమైతే గుర్తుపెట్టుకుని రాసుకోండి. ఈ స్పెక్స్తో ఏ కంపెనీ నుంచి అయినా సరే, కొంచెం తెలిసిన కంపెనీ, ఏసస్ కానీ, లెనోవో కానీ, ఏసర్ కానీ, లేకపోతే డెల్ కానీ, ఏ కంపెనీలోంచి మీకు ఈ స్పెక్స్తో మీరు అనుకున్న బడ్జెట్లో కనుక ల్యాప్టాప్ వచ్చిందంటే తీసేసుకోండి. మ్యాక్బుక్ మట్టికి అవాయిడ్ చేయండి. మ్యాక్బుక్ అనేది లైవ్ స్ట్రీమింగ్ మెయిన్ మీ పర్పస్ అయితే కనుక మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ స్టోరేజ్ విషయం ఏంటి, ర్యామ్ విషయం ఏంటి. 80,000, 90,000, ₹1,00,000 పెట్టుకున్న 8 GB ర్యామ్, 256 GB SSD అలా వస్తాయన్నమాట ల్యాప్టాప్లు. మీరు కనుక ఓన్లీ స్ట్రీమింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం, ఫోటో ఎడిటింగ్ కోసం అయితే కనుక ఈ సిస్టమ్స్ సరిపోతాయి. ఇప్పుడున్న మార్కెట్ని బట్టి ఏదైనా బెస్ట్ డీల్ అనుకుంటే ఒక 2-3 రికమెండేషన్స్ ఒక 50 to 70 బడ్జెట్లో నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. కానీ ఎప్పటికప్పుడు రేట్లు మారిపోతాయి కాబట్టి మీరు ఎప్పుడు చూస్తున్నారనే దాన్ని బట్టి మీరు అప్పుడు రీసెర్చ్ చేసుకుని ఈ 3-4 క్రైటీరియాలు ఉండేలా చూసుకోండి. ల్యాప్టాప్ ఖచ్చితంగా మీకు బెస్ట్ క్వాలిటీ స్ట్రీమింగ్ ఇవ్వగలుగుతారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బెస్ట్ ల్యాప్టాప్ ఉన్నంత మాత్రాన మీకు మంచి స్ట్రీమింగ్ ఇవ్వలేరు. కెమెరా మంచిదై ఉండాలి, క్యాప్చర్ కార్డు మంచిదై ఉండాలి, లైటింగ్ మంచిదై ఉండాలి, నెట్ స్పీడ్ ఉండాలి, ల్యాప్టాప్ బాగుండాలి, సౌండ్ బాగుండాలి.
కాబట్టి ఇన్ని కలిపితే మంచి స్ట్రీమింగ్ వస్తుంది. కాబట్టి మీరు బడ్జెట్ని బట్టి ఒక్కొక్కటి మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.